భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 చనిపోయారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే 4 మహిళలు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు కుండపోత వర్షాలకు విజయవాడ నగరంలోని రహదారులన్నీ మునిగిపోయాయి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కానూరు వరకు రహదారులన్నీ నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. అటు దుర్గగుడిపైన భారీ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. దుర్గగుడి ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. దుర్గగుడి కొండపై ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇక విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో కాలనీలు నీట మునిగాయి. కుంభవృష్టితో కృష్ణా జిల్లా అతలాకుతలమైంది. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంకిపాడి మండలంలో 17 సెంటీమీటర్లు, గుడివాడ, పెనమలూరులో 16, పెదపూరపాడి, ఉయ్యూరులో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉంగుటూరు, నందివాడలో 14 సెంటీమీటర్లు, పమిడిముక్కలలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుపోయినటువంటి ప్రాంతాలు మనం చూస్తున్నాం, రోడ్లను చూస్తున్నాం, అలాగే కొండ చర్యలు విరిగిపడినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎలా స్పందిస్తోంది? ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? అధికారులు ఎలా స్పందిస్తున్నారు? సిద్ధు, నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా విజయవాడలో వర్షం అయితే కురుస్తుంది. మొత్తం రహదారులన్నీ, విజయవాడలో ఉన్న అన్ని రహదారులు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా విజయవాడకి గుండెకాయ లాంటి బెంజ్ సర్కిల్లో సైతం విపరీతంగా వాటర్ నిలబడిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ అంతా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, మొత్తం అన్ని రోడ్లు కూడా జల దిగ్బంధంలో ఉండిపోయాయని చెప్పొచ్చు. ప్రధానంగా 1 టౌన్ ఏరియా కానీ లేకపోతే సింగనగర్ ఏరియాలో ఇళ్లలోకి కూడా వాటర్ వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం అంటే నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకి కొండ చర్యలను కూడా విడిగిపోయిన పరిస్థితి. దాదాపు 4 ప్రాణాలు కోల్పోయారు. జనరల్గా చిన్నపాటి వర్షానికే కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. కానీ ఈసారి గంటల తరబడి, దాదాపు నిన్న రాత్రి ప్రారంభమైన వర్షం ఈరోజు సాయంత్రం 3 గంటల వరకు కూడా ఎక్కడా తెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉన్న నేపథ్యంలో, కొండ చర్యలు విడిగిపోయిన నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామున 4 చనిపోయిన పరిస్థితి, కొంతమందికి గాయాలైన పరిస్థితి కనిపించింది. మరొక పక్క ఇది ఇంద్రకీలాద్రి, విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద ఉండే కొండ చర్యలు కూడా విరగబడడంతో ఘాట్ రోడ్ను పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా జల దిగ్బంధంలో విజయవాడ ఉందని చెప్పాలి. అతలాకుతలమైందని, అంటే గడిచిన ఈ 8 గంటలు 10 గంటల్లో కురిసిన వర్షంతో విజయవాడ పూర్తిగా అతలాకుతలమైందని చెప్పొచ్చు. మరోపక్క ప్రకాశం బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎందుకంటే ఇటు మున్నేరు కానీ కట్టలేరు కానీ వాగుల్లో కూడా వరద నీరు ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఆ వరద కూడా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది. దాదాపు 3,31,000 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్ ద్వారా కిందికి సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క జిల్లాలో, అంటే కృష్ణా జిల్లాకి సంబంధించి మనం చూసుకుంటే దాదాపు 12 నుంచి 19 సెంటీమీటర్లు అన్ని మండల కేంద్రాలలో కూడా ఇదే విధంగా వర్షం కురిసిందని చెప్పొచ్చు. అన్ని చోట్ల కూడా వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ప్రధానంగా కాలువలన్నీ పొంగి పొరలుతున్నాయి. ఎవరైతే ఈ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఉంటారో, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉంటారో, వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు రెవెన్యూ అధికారులు. ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. అవసరం ఉంటేనే రోడ్ల మీదకి బళ్ళుతో రావాలి తప్ప లేకపోతే రావద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే రోడ్లన్నీ జలమయమై ఉన్నాయి. బైకులు కనుక వస్తే ఎక్కడికక్కడ ఆగిపోతున్న పరిస్థితి, కార్లన్నీ కూడా నీళ్ళలో చిక్కుకున్న పరిస్థితుల్లో గంటల తరబడి వర్షాల్లో ప్రజలు వెయిట్ చేస్తున్న పరిస్థితి విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని చోట్ల కూడా, ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, దాదాపు మన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి, అంటే బెంజ్ సర్కిల్ నుంచి దాదాపు కానూరు వరకు 4 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా కూడా పూర్తిగా వాటర్ నిండుకుంది. దాదాపు 3 అడుగుల మేర వాటర్ ఉండడంతో అక్కడ ఆర్టీసీ బస్సుల చేత నిలిచిపోయిన పరిస్థితి. మరొక పక్క ఆర్టీసీ కాంప్లెక్స్కి పక్కనే కోతవేట దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర కూడా దాదాపు మోకాళ్ళ లోతు పైనే వాటర్ తోటి ఆ రహదారి అంట. ఇది విజయవాడకి హైదరాబాద్కి ప్రధాన రహదారిగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా అటువైపే రావాలి. అటువంటి రోడ్డు కూడా ఈరోజు బ్లాక్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షం నుంచి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటి మొత్తం విజయవాడ నగరం అంతా కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇటు వాటర్ పోయే అవకాశం కూడా లేక చాలామంది ఇళ్లలోకి వచ్చే సెల్లార్లోకి వాటర్ వచ్చింది. కొంతమంది అయితే
ఇళ్లలోకి వచ్చిన వాటర్ని తోడుతున్నా కానీ మళ్ళీ వర్షం కంట్రోల్ అవ్వక మళ్ళీ ఇళ్లలోకి వాటర్ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంత తగ్గిన వర్షం తగ్గుతున్నట్టే అనిపించినా మళ్ళీ వర్షం పెరగడంతో వాళ్ళంతా దిక్కుచోతల స్థితిలో ఉన్నారు. అధికారులు మాత్రం అంటే అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మంది దృష్టి సారించారు తప్ప విజయవాడ మొత్తం దృష్టి సారించలేదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కండ్రిక కానీ వన్ టౌన్ ఏరియాల్లో పూర్తిగా ఇళ్లలోకి వాటర్ వచ్చింది. అంటే ఇవన్నీ కూడా స్లమ్ ఏరియాస్గా ఎక్కువ ఉన్నాయి. స్లమ్కి సంబంధించి అంటే రోజువారీ దినసరి కూలీలు ఎక్కువ మంది ఈ ప్రాంతాల్లో ఉంటారు. ఇళ్లలోకి ఎక్కువ వాటర్ వచ్చింది. వీళ్ళంతా పనుల్లోకి పోలేక ఏం చేయాలో దిక్కుచోచని స్థితిలో ఈ రోజంతా కూడా వాటర్లోనే గడపాల్సిన పరిస్థితి కూడా విజయవాడలో కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతి చోట ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలో అతలాకుతలమైందనే చెప్పొచ్చు సిద్ధు. ఓకే సురేంద్ర.